తమ నాయకుడి పుట్టినరోజును అడ్డం పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద హల్చల్ చేశారు. మాజీ సీఎం నివాసంపై దాడి చేసేందుకు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరగ్గా ఈ వేడుకలను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. బర్త్డే వేడుకల పేరుతో పలుచోట్ల హల్చల్ చేశారు. ప్రత్యర్థి పార్టీ నాయకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మరో ముందడుగు వేసి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంపై దాడి చేసే ప్రయత్నం చేశారు. అరుపులు, కేకలతో జగన్ నివాసం వద్ద బల ప్రదర్శన చేయడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. వెంటనే స్పందించిన పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవడంతో వారు వెనక్కి తగ్గారు. కలకలం రేపిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. విజయవాడ, గుంటూరులో నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్లు, బైకులతో భారీ ర్యాలీ చేపట్టారు. జెండాలు, ఫ్లెక్సీలతో ర్యాలీ తీస్తున్న నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి వైపునకు దూసుకొచ్చారు. జగన్ ఇంటి ముందుకు రాగానే టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. ఇంటి బయట పెద్ద ఎత్తున హారన్లు మోగిస్తూ టీడీపీ, చంద్రబాబు, నారా లోకేష్ కు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్ ఇంటి ముందు నానా హంగామా సృష్టించడంతో ఒక స్థాయిలో దాడి చేస్తారనే స్థాయికి చేరింది. ఈ సమాచారం అందుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడకు చేరుకున్నారు. టీడీపీ శ్రేణులకు ధీటుగా నినాదాలు చేసే ప్రయత్నం చేయగా అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రణరంగంగా మారే అవకాశం ఉండటంతో రంగంలోకి దిగిన పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోలీసుల ప్రవేశంతో టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గారు. వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఎలాంటి గొడవ జరగకుండా వెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. టీడీపీ శ్రేణులు ముందస్తు సమాచారంతో ఇలా దాడికి యత్నించారనే అనుమానాలు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాజీ సీఎం జగన్ నివాసంపై దాడి చేసినందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ భద్రతా సిబ్బంది ఉండటంతో కుదరటం లేదు. ఏదో ఒక రోజు దాడి జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా జరిగిన